ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో కొన్ని కనిపించని శక్తులుంటాయి. వాటినే గ్రీక్స్ అంటారు. అసలు ఇవి ట్రేడ్స్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. చాలామంది ట్రేడర్స్కి ఇది అనుభవమే. స్టాక్ ధర అక్కడే ఉన్నా ప్రీమియం మాత్రం కరిగిపోతుంటుంది. ఎందుకిలా? దానికి సమాధానమే ఈ ఆప్షన్ గ్రీక్స్. ఇవే మన ప్రీమియంపై పనిచేసే ఆ కనిపించని శక్తులు. వీటిని సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదటిది థీటా. దీన్నే సింపుల్గా టైం డీకే అంటాం. అంటే టైం గడిచే కొద్దీ ఆప్షన్ విలువ తగ్గడమన్నమాట. అసలు విషయమేంటంటే ఎక్స్పైరీ దగ్గర పడే కొద్దీ ఈ టైం డీకే చాలా వేగంగా ఉంటుంది. ప్రీమియం కరిగిపోతుంది. అంటే ఆప్షన్ కొనేవారికి టైం పెద్ద శత్రువు, అదే అమ్మేవారికైతే టైమే ఫ్రెండ్. ఒకరికి లాస్, మరొకరికి ప్రాఫిట్. సరే, ఇప్పుడు మరో ప్రశ్న. స్టాక్ 100 పాయింట్స్ కదిలితే ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుంది? చూద్దాం. ఇక్కడే మనకు డెల్టా ఉపయోగపడుతుంది. దీన్ని ఆప్షన్ స్పీడ్ అనుకోవచ్చు. స్టాక్ కదలికకు ప్రీమియం ఎలా మారుతుందో చెబుతుంది. అయితే ఈ డెల్టా విలువ స్థిరంగా ఉండదు. అది ఇన్ ది మనీ, ఎట్ ది మనీని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 0.5 డెల్టా ఉన్న ఆప్షన్ నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగితే దాని ప్రీమియం 50 రూపాయలు పెరుగుతుంది. మరి ఆప్షన్ స్పీడ్ అంటే డెల్టా ట్రేడ్ మధ్యలో మారుతుందా? యస్, మారుతుంది. ఇక్కడే మన నెక్స్ట్ గ్రీక్ వస్తుంది. అదే గామా. సింపుల్గా చెప్పాలంటే డెల్టా స్పీడ్ అయితే గామా యాక్సెలరేషన్ అన్నమాట. డెల్టా మార్పును ఇది కొలుస్తుంది. స్టాక్ ప్రైజ్ మారినప్పుడు గామా మన డెల్టాను మారుస్తుంది. దాంతో ఆప్షన్ ధర కదలికలకు మరింత సెన్సిటివ్గా మారుతుంది. సడన్గా మార్కెట్లో భయం లేదా ఉత్సాహం పెరిగితే ఏం జరుగుతుంది? ఇక్కడే వొలాటిలిటీ అనే ఫ్యాక్టర్ వస్తుంది. వేగా అనే గ్రీక్ ఈ వాలటిలిటీ ప్రభావాన్ని కొలుస్తుంది. దీన్ని మార్కెట్ యాంగ్జైటీ ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. వొలటిలిటీ పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియంలు కూడా పెరుగుతాయి. ఇది ఆప్షన్ బయాస్కి బాగా హెల్ప్ అవుతుంది. చివరిగా రో. ఇది వడ్డీ రేట్ల మార్పుకు ఆప్షన్ ధర ఎలా రియాక్ట్ అవుతుందో చెబుతుంది. దీని ప్రభావం చాలా తక్కువ. సో ఒక్కసారిగా చూస్తే టీటా అంటే టైం, డెల్టా అంటే ప్రైస్, గామా అంటే డెల్టాలో మార్పు, వేగా అంటే వాలటాలిటీ. ఇప్పుడు ఈ గ్రీక్స్ అనే కోడ్ తెలిసింది కదా. మరి ఈ నాలెడ్జ్తో మీ నెక్స్ట్ ట్రేడ్ను ఎలా అప్రోచ్ అవుతారు?